హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఆంధ్రలో ఒక కొత్త పథకం మొదలు కాబోతుంది. అదే ఉచితంగా స్మార్ట్ ఫోన్లు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏపీలో వినికిడి లోపంతో బాధపడే వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తోంది. ఇది వినికిడి లోపంతో బాధపడే వారికి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం 8 మంది లబ్ధిదారులకు టచ్ ఫోన్లు పంపిణీ చేశారు. మొత్తం విలువ 1.52 లక్షలు కాగా ఒక్కో ఫోన్ ధర సుమారు 19,000 ఉంటుంది. ఈ కార్యక్రమం గోదావరి మీటింగ్ హాల్లో జరిగింది. ఈ ఫోన్లను అందించడంలో ముఖ్య ఉద్దేశం వినికిడి లోపంతో ఉన్న వారిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, డిజిటల్ స్కిల్స్ పెంచడం. ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెనికే ప్రభుత్వం ఈ ఫోన్లను అందిస్తోంది. ఈ పథకం లబ్ధిదారులు కావాలంటే కొన్ని అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఇంటర్ విద్య పూర్తి చేసి ఉండాలి. 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే. 40% పైగా వైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారు మాత్రమే. దారిద్ర్య రేఖకు దిగుగా ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరి. సైన్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రాథమిక అవగాహన అవసరం. ఈ కార్యక్రమం పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ కింద అమలవుతుంది. వినికిడి లోపం ఉన్నవారికి సమాచారం అందేలా చేయడమే లక్ష్యం. ఇక మరోవైపు ఏలూరు జిల్లా కలెక్టర్ ఈవీఎంల గోడౌన్ని కూడా సందర్శించారు. అక్కడ సీసీటీవీ నిఘా వ్యవస్థ, సేఫ్టీ సీల్స్, అగ్నిమాపక పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయని కలెక్టర్ ప్రకటించారు. మొత్తానికి వినికిడి లోపంతో బాధపడే వారికి స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా ప్రభుత్వం డిజిటల్ విభజనను తగ్గించేందుకు తీసుకున్న మంచి చర్య. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ప్రజల అభిప్రాయం. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరాలకు మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.